అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మనకంట. గురుగారు, ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. మనకి ఆగస్టు నెల 2024 సంవత్సరం వచ్చేసింది. దీంట్లో గ్రహాలన్నీ కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోయినాయి. రాహు మీనంలో, తర్వాత శని వక్రించేసి కుంభంలో, గురుడు ఒంటరివాడైపోయాడు మే 1 నుంచి వృషభంలో, కేతు జంటవాడైపోయాడు కన్యారాశిలో, శుక్రుడు ఈ యొక్క ఆగస్టు 25వ తేదీ దాటిన తర్వాత, రవి చక్కగా సింహరాశిలో ఆగస్టు 16వ తేదీ నుంచి, అలాగే బుధుడు మనకి ఏమైందంటే ఆగస్టు 22 నుంచి కర్కాటక రాశిలోకి, కుజుడు వచ్చేసరికి ఆగస్టు 26 నుంచి మిథున రాశిలోకి వస్తున్నాయి. రోజులు అయిపోతున్నాయి. మకర రాశి వారికి ఎల్నెట్స్ని పెట్టేసుకుంది. ఎండింగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోబోతుంది. బాయ్ బాయ్ చెప్పేస్తుంది ఇంకో కొన్ని నెలల్లో. ఈ లోపల వీళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా సెటిల్ చేసుకోలేకపోయారు. ఈ యొక్క ఏలినాటి శని ఏం చేస్తుందంటే వెళ్ళిపోతూ వీళ్ళకి మేలు చేసి వెళ్ళిపోద్ది. అంటే వీళ్ళు వినాలి కదా. అప్పుడు కోర్టులో కేసులు వేసుకున్నటువంటి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కోట్లు సంపాదించేటటువంటి సమయం వచ్చేసింది వీళ్ళకి. మకర రాశి వాళ్ళకి అంతా మాకే తెలుసు అనుకుంటే మకర రాశి వాళ్ళు అందరూ కొంతమంది మరి మీరు సక్సెస్ ఏమవుతారు. సో మకర రాశి వాళ్ళు ఢిల్లీ నుంచి వాళ్ళ భర్తలు వేరే చోట జాబ్ చేస్తుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ ప్రిన్సిపల్స్గా వాళ్ళు పోస్టింగ్ అయ్యి చక్కగా జాబ్ చేసుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దే ఆర్ డిసిప్లిన్డ్ పీపుల్ అనమాట యాక్చువల్గా మకర రాశి వాళ్ళు అంటే. మామూలుగా కొంతమంది ఉంటారనమాట, ఏంటంటే అత్త మీద కోపం, దొత్త మీద. మామగారు అప్పు అడుగుతాడు అల్లుడిని, వాడు లోన్ ఇప్పించమంటాడు. వీడు సాఫ్ట్వేర్ గాడు కాబట్టి వీడు ఒక 45 లక్షలు ఇప్పిస్తాడు. ఆ మామగారు ఒక బేవర్సు, అల్లుడు ఒక బేవర్సు. వాడేం చేస్తాడు, వాడు ఈఎంఐలు సరిగ్గా కట్టడు. వీడిని ఈఎంఐలు నువ్వు సరిగ్గా కట్టట్లేదని భార్యను వదిలేస్తాడు వీడు. ఆ అమ్మాయి ఒక కన్నింగు. ఈ రకంగా ట్రయాంగిల్ స్టోరీ లాగా ఉంటాయన్నమాట ఈ మకర రాశి వాళ్ళకి నెలంతా. సో ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో, ఎవరైతే మంచోళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకి చక్కగా ఈ శని వక్రించడం అంటే అదే అనమాట. మంచి వాళ్ళకి మేలు చేస్తాడు, చెడ్డ వాళ్ళని ఒక తొక్కుతాడు. అటువంటి వాళ్ళకి వాళ్ళ భర్తలు వేరే చోట ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి వాళ్ళకి దేవుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తూ వాళ్ళని మళ్ళీ ఇక్కడికి పంపించడం, ఈ ఊరికి రావడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది మకర రాశి వాళ్ళలో కొంతమందికి పెరుగుతుంది. ఆ తర్వాత వ్యాపార భాగస్వాములతో గొడవలు ఇంతకాలం, వాళ్ళతో ఇప్పుడు మనకి చింతపండులాగా అంటుకుపోయి ఉంటారనమాట. లక్కలాగా శత్రువులు మిత్రువులుగా మారిపోతారు. ధనం, ఇన్కమ్ సోర్సెస్ పెరిగిపోతాయి. తర్వాత మెస్మరైజింగ్ పవర్ బాగా పెరుగుతుంది. అంటే ఏంటంటే వీళ్ళ ట్రాప్లోకి అవతల పడిపోతారనమాట మకర రాశి వాళ్ళకి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో లాభాలు సంపాదిస్తారు, బాగా డబ్బు వస్తుంది. ఆ తర్వాత డిమానిటైజేషన్ పెట్టినా సరే ఇప్పుడు రెడీ అనమాట వీళ్ళు. అంత చక్కటి డబ్బు ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మ్యారేజ్ ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత కొత్తగా కొంతమంది వాహనాలు కొనడం అనేటటువంటిది జరుగుద్ది. అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కొని వీళ్ళు లబ్ధి పొందుతారు. మకర రాశి వాళ్ళు ఈ నెలలో నేల చూపులు చూస్తూ ఉంటారు. ఆ విధంగా కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్స్, ఇలాంటి డిపార్ట్మెంట్స్లో డబ్బులు తీసుకున్నా కూడా, లంచాలు తీసుకున్నా వీళ్ళు బ్రహ్మాండంగా పనిచేయడం అనేటటువంటిది చేస్తారు. సో ప్రజలు మరి చాలా ఇదిగా వీళ్ళని అభిమానించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఒకటి ఈ యొక్క మకర రాశి వాళ్ళకు వచ్చేసరికి భార్య తరపు ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా ఒక విధమైనటువంటి ఎవర్షన్ భార్య మీద డెవలప్ చేసుకొని నేను కాపురం చేయను అని చెప్పేసి వీళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనడం జరుగుతుంది. దురాశ ఎక్కువైపోయి ఆ వ్యాపారం ఈ వ్యాపారంలో వేళ్ళు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పిల్లలు, మకర రాశి పిల్లలపైన
వాళ్ళకి అనుకున్నది సాధించడానికి అవకాశాలు ఉంటాయి. స్టూడెంట్స్ బ్రహ్మాండంగా చదువుతారు. వీళ్ళు కోరుకున్న చోట్ల యూనివర్సిటీస్లో సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కోరుకున్న విదేశాల్లో కోరుకున్న సీట్లు. మరి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్లో చదువుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఇప్పుడు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. పెట్టుడు ముహూర్తాలన్నా పెట్టుకొని మరీ పెళ్లి చేసేసుకుంటారు. అండ్ ఎలోప్మెంట్ లేపుడు కూడా లేచి వెళ్ళిపోతారు కొంతమంది. ఇందులో డౌటే లేదనమాట. ఎలోప్మెంట్స్ ఉన్నాయి. అండ్ అంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా. అంతేగాని పిల్లల్ని గారాభంగా పెట్టేస్తే ఏం చేస్తారు? అలాగే ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అండ్ చక్కగా ఈ నెలలో బ్రహ్మాండంగా ఈ యొక్క డబ్బులను బాగా వెనకేస్తారు. గతంలో నష్టపోయినటువంటి వాళ్ళంతా ఇప్పుడు ప్రజల మీద పగబట్టేసి మేము మా డబ్బులు నాశైపోయాం కాబట్టి మేము ఈ జనాలు కొత్త జనాల దగ్గర మేము లాగేయాలనేటటువంటి కృత నిశ్చయంతో వీళ్ళు రగిలిపోతూ ఉంటారు పగతో అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి ఈ నెల జాతకం ఉంది నాయన. మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి అంటారు? ఈ మకర రాశి వాళ్ళకి మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేదవాళ్ళకి చక్కగా మనం దానం చేసుకోవాలి శనివారం ఉదయం 8 గంటలకి. అలాగే ఈ యొక్క రాశి వారికి ఏంటంటే 8 సంఖ్య చాలా ఇది. మరి అలాగే శనివారం నాడు 8వ తేదీ శనివారం నాడు కనుక వస్తే వీళ్ళు ఏదైనా సరే ఈ పెళ్లి చూపులు కానీ ఈ యొక్క కొత్త పనులు కనుక స్టార్ట్ చేసుకుంటే అక్కడ గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది లభిస్తారు. ఈ నవగ్రహాల చుట్టూ వీళ్ళు ప్రదక్షిణ చేయాలి. 108 ప్రదక్షిణలు కంపల్సరీ చేయాలి. ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో వీళ్ళు అభిషేకం చేసుకోవాలి. ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ జమ్మి చెట్టుకు ఒక 5 బకెట్ల నీళ్ళన్న పొయ్యాల. అండ్ వీళ్ళకి ఈ యొక్క శని జపం కాబట్టి శని జపం శని స్తోత్రాలతో పాటు మహాకాళి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇంట్లో జరిపించుకోవాలి. మకర రాశి వాళ్ళకి ఆంజనేయ స్వామివారి గుడి చుట్టూ తిరగాల. తమలపాకులు శుభ్రంగా ఒక 108 తమలపాకులు తీసుకొని ఓం శ్రీరామ 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 అని చెప్పేసి అది రాసేసి ఆంజనేయ స్వామికి మెడలో వేసేయాలి. అలాగే గారెలు ఉన్నాయి. ఆ గారెలను బాగా వండించాలి వీళ్ళు. వండినటువంటి గారెల చేత బయట మనకి ఈ రైల్వే స్టేషన్లో పంచడం, పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి పంచడం. ఆ రైల్వే స్టేషన్లో మనకు కొంచెం ఈ రాహువుకు సంబంధించినటువంటి స్టేషన్ అన్నమాట అది. ఇప్పుడు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు రాహువుకు సంబంధించింది. చాలామంది ఏం చేస్తారంటే రెమెడీస్ అంటే లాల్ కితాబ్లో చెప్తారు ఇవన్నీ కూడా. వాళ్ళకి రాహు బాగోకపోతే ఉన్మాదం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళు రైల్వే స్టేషన్లో కొంచెంసేపు కూర్చొని వచ్చేయమంటారు. అండ్ డెఫినెట్లీ నేను చూశాను అలాంటి వాళ్ళు. మా క్లాస్మేట్ కే జయకుమార్ అని ఉన్నాడు, ఇప్పుడు రైల్వేలో ఇప్పుడు చేస్తున్నాడు. వాడు పరిస్థితి బాగోకుండా డిప్రెషన్కి వెళ్ళినప్పుడు కొంచెంసేపు రైల్వే స్టేషన్లో మేము ఇద్దరం కూర్చునేవాళ్ళం. కొంచెం మెంటల్ మా ఇద్దరికి తగ్గిపోయిందనమాట. ఆ విధంగా అంటే నాకేం మెంటల్ లేదు, వాడితో పాటు కూర్చోబెట్టేవాళ్ళం. కూర్చోబెట్టి అంటే డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్, డిఫరెంట్ వేగా ఉండాలి. సో రామ్ గోపాల్ వర్మ ఎందుకు క్లిక్ చేయడం అందుకే అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా చాలా డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్తో వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోయి మంచి కీర్తి ప్రతిష్టలు ఈ రెమెడీస్ ద్వారా ఈ నెలలో తెచ్చేసుకుంటారనమాట. ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.